నేచర్ సిటీ విల్లా ప్రాజెక్ట్లో కొంతమంది కస్టమర్స్ ఆల్రెడీ విల్లాస్లో ఉంటున్నారు అని మనం చెప్పుకున్నాం కదా. సో మనం విల్లా లోపలికి వెళ్ళిపోదాము. కస్టమర్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాము. వాళ్ళకి ఎలా అనిపిస్తుంది ఈ ప్రాజెక్ట్, ఇక్కడ ఉండడం ఏ విధంగా ఉంది అని డీటెయిల్స్ వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. పదండి. సో చూడొచ్చు, ఎలివేషన్ అయితే చాలా బాగుంది. మనం చూసాము. ఎంటర్ అవుతాం లోపలికి. సో ఈ విల్లా ప్రాజెక్ట్లో విల్లా కొన్నటువంటి కస్టమర్ మనతో పాటు ఉన్నారు. సార్ ఆల్రెడీ ఇందులో ఉంటున్నారు. సో ఇక్కడ ఈరోజు వచ్చేసి టోటల్ విల్లాస్ అన్నీ కూడా కస్టమర్స్ అందరికీ హ్యాండ్ ఓవర్ చేసేస్తున్నారనమాట. కాబట్టి ఈ సందర్భంగా కస్టమర్స్ ఫీడ్బ్యాక్ ఏ విధంగా ఉంది, వాళ్ళకి వజ్రా బిల్డర్స్ అండ్ డెవలపర్స్ వాళ్ళ నుంచి ఎటువంటి సర్వీస్ ఉంది, ఆ సర్వీస్ వీళ్ళకి ఎలా ఉంది అనేది మనం మాట్లాడి తెలుసుకుందాము. సుధీర్ గారు నమస్కారం అండి. హాయ్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వజ్రా బిల్డర్ డెవలపర్స్ గురించి చెప్పండి. మీకు ఎలా అనిపించింది వీళ్ళ సర్వీస్? ఇన్ టైంలో చేశారా ప్రాజెక్ట్? సో ఇది వచ్చేసరికి నా ఫస్ట్ డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పచ్చు. సో దీంట్లో వచ్చేసరికి మనకి మొత్తం ఈ రెడ్ బ్రిక్తో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అండ్ ఎవ్రీ డే టు డే ఆర్ వీక్లీ వైజ్ ప్రోగ్రెస్ అనేది మేము పర్సనల్గా వచ్చి మానిటర్ చేసుకుంటూ చూడడం జరిగింది. అండ్ మాకు అనుగుణంగా ఏదైతే కావాల్సింది ఉందో అది బిల్డర్స్తో మాట్లాడుకుంటూ చేస్తూ మేము ఇప్పటి వరకు చేసుకుంటూ వచ్చాం. అండ్ ఓవరాల్గా ఐ థింక్ ఐఎమ్ ఏ హ్యాపీ కస్టమర్ ఇస్ వాట్ ఐ కెన్ సే. అండ్ టుడే బీయింగ్ ఏ వెరీ గుడ్ డే ఇస్ వాట్ ఐ కెన్ సే, సేయింగ్ దట్ ఇవాళ మొత్తం ఏ టు జెడ్ అన్ని ఎమ్యూనిటీస్తో పాటు అన్ని క్లబ్ హౌస్ కానీ లేకపోతే బీట్ బోర్స్. రైట్ నౌ మన బెంగళూరులో మనం చూసేది ఏంటంటే చాలా వాటర్ క్రైసిస్ ఉన్నాయి. లక్కీలీ ఈ హైదరాబాద్లో ఈ పర్టికులర్ ప్రాజెక్ట్లో వీ హ్యావ్ గాట్ సమ్ 3 to 4 బోర్స్ విచ్ ఆర్ అప్ అండ్ రన్నింగ్. సో ఆ విధంగా ఐ కెన్ ప్రాబ్లీ ఐఎమ్ గ్లాడ్ దట్ వీఆర్ ఫార్చునేట్ ఇనఫ్ టు హ్యావ్ వాటర్ ఫెసిలిటీ ఇన్ అవర్ కమ్యూనిటీ. ఐ థింక్ ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ద క్రైసిస్ గోయింగ్ ఫార్వర్డ్ యాజ్ వెల్. సో ఆ విధంగా ఏంటంటే ఐఎమ్ ఏ హ్యాపీ కస్టమర్ ఇస్ వాట్ ఐ కెన్ కంప్లీట్లీ సే. మీ విల్లా నెంబర్ అండ్ సైజ్ ఆఫ్ ద విల్లా చెప్పండి. సో మాది వచ్చేసరికి 165 స్క్వేర్ యార్డ్స్లో ఇట్ ఈస్ కామన్ అక్రాస్ ఇన్ దిస్ పర్టికులర్ కమ్యూనిటీ. సో ఈ 165 స్క్వేర్ యార్డ్స్లో ఇట్స్ ఏ 4 BHK లగ్జరీ విలాస్ ఇస్ వాట్ వజ్రా హ్యాస్ ప్రొవైడెడ్. అండ్ మీరు చూస్తున్నారు, ఐ థింక్ సమ్వేర్ అరౌండ్ 2300 స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఇన్ 2350 స్క్వేర్ ఫీట్తో బిల్ట్ ఇన్ వచ్చింది విత్ ఏ 165 స్క్వేర్ యార్డ్స్. సో ఎలివేషన్ అంతా కూడా బాగుంది సార్. మరి మీరు చెప్పిన చేంజెస్ ఏమైనా ఉన్నాయా? ఏమైనా చేంజెస్ అడిగితే వాళ్ళు చేశారా? అప్పుడు వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏ విధంగా ఉంది? యా, డెఫినెట్లీ బిల్డర్స్ వచ్చేసరికి చాలా అప్రోచబుల్గా ఉన్నారు. అండ్ యా, దే ఆర్ వెరీ మచ్ అప్రోచబుల్. అండ్ మనం అడిగిన చిన్న చిన్న చేంజెస్ కూడా ఎక్కడ కూడా వెనకాడకుండా ఇంకా వాళ్ళ ఎక్స్పర్టీస్తో ఎందుకు ఇలా కుదురుతుంది, ఎందుకు అలా కుదరదు అనేది కూడా వాళ్ళ ఇంజనీర్స్తో మాట్లాడడం చేయడం జరిగింది. అండ్ వాట్ ఎవర్ మా అవుట్పుట్ ఏదైతే అనుకున్నామో ఐ థింక్ వీ హ్యావ్ అచీవ్డ్ ఇట్. సో విల్లా ప్రాజెక్ట్ అంటేనే ఎమ్యూనిటీస్ పైన ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారు కస్టమర్స్. అలాంటిది ఇప్పుడు హ్యాండ్ ఓవర్ టైం కాబట్టి వాళ్ళు చెప్పిన ఎమ్యూనిటీస్ అన్నీ కూడా ఫుల్ఫిల్ చేశారంటారా? సో దానికి ఎస్ అనే చెప్పాలి. ఎందుకంటే డెఫినెట్గా బీఇట్ స్టార్టింగ్ ఫ్రమ్ ఇందాక చెప్పినట్టు బోర్స్ కానీ లేకపోతే క్లబ్ హౌస్ కానీ, క్లబ్ హౌస్లో జిమ్ ఎక్విప్మెంట్ కానీ, లిఫ్ట్ కానీ, నేమ్ ద ఎమ్యూనిటీస్ వాట్ ఎవర్ దే హ్యావ్ ప్రొవైడెడ్. ఈ స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ కూడా మేము అసోసియేషన్ ఫామ్ అవ్వడం జరిగింది. సో బిల్డర్స్ కూడా టుడే బీయింగ్ ద హ్యాండ్ ఓవర్ డే వాళ్ళ ఏదైతే గ్యారంటీ ఏవైతే ఈ ఎమ్యూనిటీస్కి ఉంటాయో అవన్నీ కూడా వాళ్ళంతటా వాళ్ళు వచ్చి మాతో మాట్లాడి దే ఆర్ జస్ట్ హ్యాండింగ్ ఇట్ ఓవర్ సో దట్ ఇట్ విల్ బి ఏ స్మూత్ రన్నింగ్ ఫర్ ద అప్కమింగ్ ఫ్యూచర్. దట్స్ వాట్ ఐ కెన్ సే. ఓకే. అండ్ మీరు ఇక్కడ విల్లా కొనాలి అనుకొని ఈ ప్రాజెక్ట్కి వచ్చినప్పుడు అప్పుడు ఇక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? బౌరంపేట్ కావచ్చు, అలాగే ఈ ప్రాజెక్ట్లో ఎలా ఉంది? ఇదివరకు నేను ప్రగతి నగర్లో ఉండేవాడిని. అండ్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి 8 kilometers అవే. అండ్ మెయిన్ మేము చూసుకునేటప్పుడు ఏంటంటే ఈ అపార్ట్మెంట్ కల్చర్ నుంచి కొంచెం బయటకు వచ్చి కొంచెం ఇండివిజువల్గా కొంచెం స్పేషియస్గా లైటింగ్ ఉంటూ ఎయిర్ సర్క్యులేషన్ ఉంటూ ఉండాలనేసి మేము వెతుకుతున్న టైంలో ఈ వజ్రా బిల్డర్స్ అండ్ డెవలపర్స్ని పరిచయం అవ్వడం జరిగింది.
సో ఇది వచ్చేసరికి మెయిన్ ఒక ఎడ్యుకేషనల్ హబ్ కింద చెప్పుకోవచ్చు, వెరిన్ క్లోజ్ టు మీరు చూస్తే 9 ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మనకి ఇప్పుడు ఎగ్జిట్ 4A అనేది మల్లంపేటలో కొత్తగా రావడం జరిగింది. సో వీఆర్ ఇన్ బిట్వీన్ 4A అండ్ ఎగ్జిట్ 5, ఈ రెండుట్లకి మధ్యలో ఉండడం వల్ల రేపటి రోజు మనం ఎక్కడికి వెళ్ళినా సరే విత్ ఇన్ సిటీ ఆర్ ఏ సిటీలో ఏ ప్లేస్కి వెళ్ళాలన్నా సరే ఐ థింక్ ఇట్ విల్ బీ సమ్వేర్ అరౌండ్ 45 minutes జర్నీ వేర్ యూ కెన్ హిట్ ద ఎగ్జిట్ 5 or 4A అండ్ స్టిల్ go to the respective destination. సో ఆ విధంగా ఇట్ ఈస్ వెరీ మచ్ కన్వీనియంట్ కమ్యూట్ పరంగా. ఇదివరకు డిస్కస్ చేసుకునే వాటిల్లో ఈ డౌన్ టౌన్ కల్చర్ అనేది ఒకటి ఉంది. యూఎస్ కానీ లేకపోతే అదర్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఏంటంటే దీస్ పీపుల్ విల్ సెటిల్ ఎట్ ద అవుట్స్కట్స్ ఆఫ్ ద సిటీ సో దాట్ వెన్ దే హిట్ దట్ నేషనల్ హైవే కానీ ఇలా కనెక్ట్ అయినప్పుడు ఏంటంటే మెయిన్ సిటీకి రావడానికి ఇట్ విల్ టేక్ హార్డ్లీ ఎనీ టైమ్. సో ఆ విధంగా హైదరాబాద్ కూడా అటుపక్కే డెవలప్ అవుతోందని నేను అనుకుంటున్నాను. సో డెవలప్మెంట్స్ పరంగా చూస్తే నా అబ్జర్వేషన్లో వచ్చేసరికి దెర్ ఆర్ సమ్ 3 new schools which has come in, international schools. ఇక్కడ నుంచి కరెక్ట్గా ఒక 800 meters అవేలో సిల్వర్ ఓక్స్ అనేది కొత్తగా వచ్చింది విత్ ఏ క్యాంపస్ సమ్ 7 acres క్యాంపస్లో దే హ్యావ్ స్టార్టెడ్. అండ్ ఇక్కడ నుంచి ఒక 1.5 kilometerలో చూసుకుంటే పల్లవి ఇంటర్నేషనల్ వచ్చింది. అలాగ ఒక 3-4 ఇంటర్నేషనల్ స్కూల్స్ కొత్తగా రావడం జరిగింది. అది కాకుండా ఎగ్జిట్ 4A అనేది రీసెంట్గా ఇనాగ్రేట్ చేశారు. అండ్ దట్ విల్ బీ ఏ గుడ్ కనెక్టివిటీ టు బెంగళూరు హైవే, బెంగళూరు రీచ్ అవ్వడానికి కూడా. సో ఆ విధంగా నెక్స్ట్ మీరు చూస్తే మల్లంపేట నుంచి మన బాచుపల్లి చౌరాస్తా వరకు ఆల్మోస్ట్ ఒక 60 feet వైడ్ రోడ్ అనేది మీకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. I think going forward that one would be really helpful for all the commuters. ఓకే, సుధీర్ గారు, వజ్రా బిల్డర్స్ అండ్ డెవలపర్స్ వాళ్ళ పక్కన ఇంకో ప్రాజెక్ట్ కూడా ఉంది కదా, అది మీరు విజిట్ చేశారా? అదేలా అనిపించింది మీకు? సో ఇది వజ్రా వాళ్ళదే రాయల్ పార్క్ అనేసి అపార్ట్మెంట్స్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ ఇన్ సమ్వేర్ అరౌండ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 6 acresలో 6 blocks వాళ్ళు రావడం జరిగింది. క్లోజ్ టు సమ్ 620 odd ఫ్లాట్స్తో వస్తున్నారు. And I can be or probably happy to say that I'm also one of the proud apartment owner in that particular project as well, in the 3rd block 9th floor. So I think ee construction chusin tarvate I felt okay, they are reliable builders and I can travel along with them in their future projects and all అని అనిపించి అక్కడ ఒక ట్రిపుల్ బెడ్రూమ్ తీసుకోవడం జరిగింది. ఐ థింక్ ఐఎమ్ హ్యాపీ కస్టమర్. యా, అంటే ఇక్కడ ఒక విల్లా ప్రాజెక్ట్ టోటల్గా తీసుకున్న తర్వాత మళ్ళీ అపార్ట్మెంట్ ఎందుకు తీసుకోవాలనిపించింది సార్ అట్లా? సో మీరు చూస్తే ఇప్పుడు మన హైదరాబాద్ డైరెక్షన్స్ చూస్తే వీఆర్ ఇన్ ఇప్పుడు సౌత్ వెస్ట్, అలా చూస్తే మీరు వెస్ట్ ఈజ్ ద బెస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్ ద ఐటీ కంపెనీస్ ఆర్ కన్సర్న్. సో ఆ విధంగా చూస్తే ఇఫ్ యూ వాంట్ టు గో టు దట్ గచ్చిబౌలి ఆర్ హైటెక్ సిటీ అలా వెళ్ళాలి అంటే ఇప్పుడు సౌత్ నుంచి ట్రావెల్ చేసేసరికి మీకు మొత్తం ట్రాఫిక్ జామ్స్ చాలా ఉన్నాయి. వేరాజ్ ఇటు వచ్చేసరికి ఈ నార్త్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, దిస్ ఈజ్ నార్త్ ఆఫ్ హైదరాబాద్. సో ఇక్కడ నుంచి మీరు ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైమ్ యూ కెన్ రీచ్ గచ్చిబౌలి ఇన్ 45 minutes, విచ్ ఈజ్ నాట్ ద కేస్ ఇన్ సౌత్ ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈస్ట్ ఆఫ్ హైదరాబాద్ నుంచి అది ఇంపాసిబుల్. సో ఆ విధంగా రేపు ఫ్యూచర్లో కనెక్టివిటీ పరంగా చూసుకున్నా అండ్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ పరంగా చూసుకున్నా అండ్ ద డెవలప్మెంట్స్ ఇన్ హైదరాబాద్ మన గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పటి నుంచి కూడా చూస్తే హీ హాస్ గాట్ ఎ వెరీ గుడ్ అండర్స్టాండింగ్ అండ్ ఏ లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ఈస్ కన్సర్న్. సో ఆ విధంగా ఐఎమ్ కాన్ఫిడెంట్ ఇన్ హైదరాబాద్. దట్ ఈస్ ద రీజన్ ఐ హ్యావ్ టేకెన్ వన్ మోర్ ఫ్లాట్ ఇన్ అపార్ట్మెంట్స్ ఇన్ రాయల్ పార్క్. సో ఆ అపార్ట్మెంట్ వచ్చేసి ఐ థింక్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్. ఎస్, డెఫినెట్గా. మీరు ఇందాక చెప్పినట్టు ఏంటంటే ఇక్కడ ఇంటర్నేషనల్ స్కూల్స్లో వచ్చేసరికి మీకు ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కువ జనరేషన్ అవ్వడం వల్ల రేపు ఏమన్నా క్లస్టర్స్ ఏమన్నా వచ్చినా సరే దెన్ ద డిమాండ్ ఫర్ రెంటెడ్ హౌసెస్ విల్ బీ మోర్. అండ్ by 2030, if you see right now, if I'm not wrong, some 5 crores is the population in Hyderabad.
and government is planning for ring road, regional ring road and many other ways where the requirement is very much there. ఆ విధంగా నేను అది తీసుకున్నాను. సుధీర్ గారు, మీ ప్రొఫెషన్ ఏంటి అండ్ మీ వర్క్ ప్లేస్ ఎక్కడ అండి? ఇక్కడ నుంచి నియర్ బై ఉంటుందా లేదా? నేను వచ్చేసరికి హెచ్పి ఇండియాలో చేస్తున్నాను, బీయింగ్ ఏ రీజనల్ మేనేజర్. సో యాజ్ ఏ ప్రొఫెషన్ ఐఎమ్ ఇన్ టు సేల్స్ అండ్ మా వైఫ్ వచ్చేసరికి షీ ఈజ్ ఏ టీచర్ ఇన్ డిపిఎస్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్. అండ్ మా కిడ్స్ వచ్చేసరికి వన్ ఆఫ్ ద కిడ్ ఈజ్ ఇన్ స్టడింగ్ ఇన్ డిపిఎస్ అండ్ ద అదర్ వన్ ఈజ్ ఇన్ విశ్వాని కాలేజ్. సో ఆ విధంగా ఇట్స్ దట్ ఆల్సో హ్యాస్ యాక్చువల్లీ హెల్ప్ మాకు. ఆ విధంగా కూడా ఉపయోగపడింది. ఇక్కడ నుంచి హార్డ్లీ 1.5 కిలోమీటర్ డిపిఎస్. సో ఆ విధంగా వాళ్ళకి సెట్ అయిపోయింది, నాకు సెట్ అయిపోయింది. సో వజ్రా బిల్డర్స్ అండ్ డెవలపర్స్లో మీరు విల్లా ప్రాజెక్ట్లో విల్లా కొన్నారు, అలాగే అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మంచి అపార్ట్మెంట్ కూడా తీసుకున్నారు. కాబట్టి ఫైనల్గా కస్టమర్స్కి వజ్రా బిల్డర్స్ అండ్ డెవలపర్స్ గురించి ఏం చెప్తారు కస్టమర్స్కి? ఒకటే చెప్తానండి, ఆలస్యం అమృతం విషం. సో ఆ విధంగా ఏంటంటే మనకి వీలున్నప్పుడు, అవకాశం ఉన్నప్పుడు, రిలయబుల్ బిల్డర్స్ దొరికినప్పుడు తొందరగా డిసిషన్ తీసుకోవడంలోనే తెలివైన మార్గం అని నేను అనుకుంటున్నాను. దట్స్ వాట్ ఐ కెన్ సే. సూపర్ సార్, సింపుల్గా చాలా క్లియర్గా చెప్పేశారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎనీ టైం, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, సుధీర్ గారు చాలా చక్కగా వజ్రా బిల్డర్స్ అండ్ డెవలపర్స్ వారి ప్రాజెక్ట్స్లో రెండు తీసుకున్నారు. ఒకటి విల్లా ప్రాజెక్ట్లో విల్లా అండ్ అలాగే అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో అపార్ట్మెంట్ కూడా తీసుకున్నారు. ఎందుకంటే వజ్రా డెవలపర్స్ వాళ్ళ సర్వీస్ అనేది బాగా నచ్చింది. అండ్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఫెసిలిటీస్ కావచ్చు, కస్టమర్స్తో వీళ్ళు ఇస్తున్నటువంటి సర్వీస్ కావచ్చు, అండ్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. కాబట్టి రిలయబుల్ అనిపించింది. కాబట్టి వజ్రా డెవలపర్స్ వాళ్ళతో వీళ్ళు క్యారీ అవుతున్నారు అండ్ మంచి చేస్తున్నటువంటి ప్రాజెక్ట్స్ అన్నింటిలో కూడా ఇన్వెస్ట్ చేస్తున్నామని చెప్తున్నారు. సో మీరు కూడా వజ్రా బిల్డర్స్ అండ్ డెవలపర్స్ వారి ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నట్లయితే కనుక స్క్రీన్పై కనిపించే నెంబర్స్కి కాల్ చేయండి, ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకోండి. చాలానే ప్రాజెక్ట్స్ వీళ్ళు రన్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మీ బడ్జెట్లో మీకు నచ్చినటువంటి ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేయండి. బై బాయ్. హాయ్ ఎవ్రీవన్, నా పేరు రచిత రాయప్రోలు. నేను మీ సింగర్, ప్లేబ్యాక్ సింగర్. రియల్ ఎస్టేట్ అప్డేట్స్ కోసం రియల్ ఎస్టేట్ టీవీని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.